అమెరికా సుంకాల సెగతో రాష్ట్రంలో ఆక్వా రంగం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే 34% టారిఫ్లతో కుదేలవుతున్న ఆక్వా రైతులు ఈ నెల 27 నుంచి 50% చేస్తానన్న ట్రంప్ ప్రకటనతో రొయ్యో మొర్రో అని మొత్తుకుంటున్నారు. నెల క్రితంతో పోలిస్తే కిలోకు సగటున 30 నుంచి 50 రూపాయల వరకు తగ్గటం ఆక్వా రైతుల్ని కలవరపెడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై భారీగా సుంకాలు విధించడం రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పటికే విలవిల్లాడుతున్న ఆక్వా రైతులు 50% సుంకాలు అమల్లోకి వస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో రొయ్యల ధరలు మరింత పతనమైతే ఆక్వా సాగు చేయాలా వద్దా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆరోగ్య ప్రమాణాలను సైతం అమెరికా కఠినతరం చేయడంతో మందులు ఎక్కువగా వాడిన రొయ్యలను తిరస్కరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు, ట్రేడర్లు ఆందోళన చెందుతున్నారు. ఆక్వా రంగానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆయువు పట్టులా ఉన్నాయి. విదేశాలకు ఎగుమతయ్యే రొయ్యల్లో ఈ 2 జిల్లాల నుంచి దాదాపు 60% ఉత్పత్తి జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏటా 10 నుంచి 11 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతూ ఉండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల వాటానే 6 లక్షల టన్నుల వరకు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతూ ఉండగా వాటిలో అమెరికాకు 40%, చైనాకు 30% ఎగుమతవుతున్నాయి. వీటి ద్వారా విదేశీ మారక ద్రవ్యం భారీగా వస్తోంది. ట్రంప్ ప్రకటించినట్లు అదనంగా విధించిన 25% కలిపి ఈ నెల 27 నుంచి 50% టారిఫ్ అమల్లోకి వస్తే కొనుగోళ్లు మందగిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి నుంచి రొయ్యలు అమెరికాకు చేరడానికి 40 రోజులు పట్టే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మన ఏపీ షేరు 60% ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ వాళ్ళ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో అందులో మేజర్ కస్టమర్ మన యుఎస్ కస్టమర్స్ కాబట్టి యుఎస్ టారిఫ్ ఇచ్చేటప్పటికి దాని మీద ఎంటైర్ దట్ రివర్సల్లో మళ్ళీ మన రైతాంగం మీదే దాని మీద ట్యాక్స్ డైరెక్ట్గా పడుతుంది కాబట్టి ఆ ఇబ్బంది వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం రైతుల్లో చాలా తీవ్రమైన అన్యాయంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే ప్రతి రైతు కూడా ఈ క్రాప్ వేసిన దగ్గర నుంచి రోజు బిక్కుమని బతుకుతూ ప్రకృతి వైపరీత్యాలు బట్టి అయితే సీడ్ ధరలు, ఫీడ్ ధరలు అయితే ఇవన్నీ విపరీతంగా పెరిగిపోవడం, అవేమో సీడ్లో నాణ్యత లేకపోవడం, దానివలన చాలా రకాలుగా కుటుంబాలే రోడ్డున పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి తోడు ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడితే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి దాపురించింది. ఆక్వా ఎగుమతులపై 25% సుంకం విధించినప్పుడు అమెరికా వ్యాపారులు ఈ భారాన్ని భరించేందుకు అంగీకరించారని, ఇప్పుడు అది 50%కి చేరటంతో వారు చేతులెత్తేశారని తెలుస్తోంది. దీంతో రొయ్యల ధరలను స్థానిక ఎగుమతిదారులు తగ్గించారని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఈ రంగంపై ఆధారపడిన వేల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఏమంటారంటే ట్రంప్ గారు సుంకాలు విధించారు, అది అంతర్జాతీయ సమస్య, అందుకోసం ఇంక రొయ్యి ఎవరో కొనరు, ఈ సుంకాలు ఈ ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేయాలంటే ఎగుమతిదారుడికి గిట్టుబాటు కావట్లేదని చెప్పేసి రేటు తగ్గించామని చెప్పేసి మొన్నటిదాకా 250, 260 రూపాయలు అందుకౌంట్ రేట్ని 210 రూపాయలు, 200 అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక ఉన్న సరుకుని అయిన గాడికి అమ్ముకుని ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో మేము ఉన్నాం. 270, 280 కొనవలసిన రేటు 225 రూపాయలకి వచ్చింది. మనం ఆ 220 రూపాయలు లీజు 1,20,000, కరెంట్ బిల్లు 50,000, 60,000 వచ్చేస్తున్నాయి. పైగా మ్యాన్ పవర్, జనరేటర్ ఖర్చులు ఎండలతో మనం మినిమం 200 ఖర్చు అయిపోతుంది మనకి. దీనివల్ల ప్రభావం అంటే 20 రూపాయల కోసం మనం కొన్ని లక్షల రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఇలా ఆక్వా రంగం మీద ఇలాగే దెబ్బ అనేది బాగా ఇబ్బందికరం. ఇంక మేము కూడా వదిలేవలసి వస్తున్నాం. లీజులేమో 120, 130 లీజులు చెప్తున్నారు. ఆ లీజుల్లో మనం ఎంతవరకు చేయగలం అసలు? దీనివల్ల అయితే ఇంక ఇలాగైతే చర్యలు చేయలేం. ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి, మ్యాన్ పవర్ మనిషి 20,000 అయితే మనిషి జీతం రాడు. ఇదంతా చెప్పుకోలేని బాధలు. ఇవి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని కొంచెం ఎదరికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.